నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. మరి కొత్త సంవత్సరం వచ్చింది. ఎలా ఉండబోతోంది? వీటితో పాటు చాలా విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే ఈ కలికాలంలో శివభక్తులు ఎక్కువగా పెరుగుతున్నారు అనుకోవచ్చా? దానికి కలియుగంలో పెరగాలి శివభక్తులు. ఉదాహరణకి 'అఖండ 2' సినిమా చూడడానికి అఘోరాలు వచ్చారని, అట్లాగే ఆ హాల్లోనే పూనకాలు కూడా వచ్చాయి మహిళలకు కూడా. దీనిపై ఏమంటారు? పూనకాలు అనేది ఎలాంటిదంటే అమ్మా, ఉమ్, నయం ఇంకా శివుడు వచ్చిండని లేరు, ఉమ్, దేవి దేవతలని అవహేళన చేస్తారు. నయం ఇంకో మాట, బాలకృష్ణ వచ్చిండని లేరు వాళ్ళ మీదకి, ఎందుకంటే సినిమాలో ఆయన్నే ఉన్నాడు కాబట్టి. ఇవన్నీ అవాస్తవమైన విషయాలు. పూనకాలు అనేవి శరీరాలు. అవాస్తవం. సినిమా థియేటర్లో దేవత వస్తుందా తల్లి మా అమ్మ? ఉమ్, కాకపోతే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే హెవీ రేంజ్కి వెళ్ళిపోయి ఉమ్, ఆ యొక్క సిచ్యువేషన్ గెలిచే తరుణం చూసి తట్టుకోలేక, మీరు ఇజిలేసే అలవాటు ఉందా మీకు? లేదండి. నాకు ఇజిలేసే అలవాటు. ఉమ్, ఎలాంటిదంటే నేను ఇప్పటికే వేస్తా, ఈ 2 విలోనికి విజిల్ వేస్తా, లాంగ్ లో ఉన్నాడు అనుకోండి, ఇలా పెట్టి విజిల్ వేస్తా. ఉమ్, నాకు సింగిల్ ఫింగర్ తో విజిల్ వస్తుంది, టక్మని విజిల్ వేసేస్తా, పిలిచేస్తా. అంటే నేను ఎప్పుడు పిలుస్తా అంటే మళ్ళీ ఇలా బాధలో ఉన్నప్పుడు దానికి దీనికి విలువను. ఉమ్, జస్ట్ ఏదైనా చేరింగ్, ఏదైనా ఇట్లా ఏదైనా మంచి మూమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వేస్తా. ఇట్లా పెట్టి చేతులు వేసి ఒక్కసారి విలువగానే సట్నం చూసి స్వామి ఏదో విషయం పిలుస్తున్నాడు అని వస్తారు. ఉమ్. భక్తులందరి మధ్యలో వేస్తా విజిల్ కూడా. అంటే బెల్లలాగా మీకు విజిల్ అదే లాంగ్ నుంచి వేసేస్తా, టక్మని వేసి పిలుస్తాను. పిలుస్తాలకు అర్థమైపోయి వస్తారు. చాలా మంది పిలుస్తాం. ఇదేంటంటే సిగ్నల్ లాగా. ఒక తన్మయత్వం. ఇందులో విషయం ఏంటంటమ్మా, అఖండ సినిమా గురించి చెప్పినప్పుడు ఉమ్, ఆ సినిమా ఖండించారు కొంతమంది. అవును. కొంతమంది హేతువాదులు ఇది కాదు, కొంతమంది భక్తితో ఇట్లా అన్నారు కదా. అఘోరాలు వచ్చి చూశారు చేశారు అంటే, అఘోరాలు వచ్చి చూసింది కూడా ఏంటంటమ్మా, మేము చేస్తున్న ప్రక్రియలు ఉమ్, లోకానికి చూయించిన చిత్రం అది. ఇప్పుడు అఘోరాలు ఎంతమంది పరోక్షంగా పూజలు చేస్తారు తెలుసా అమ్మా? ఉమ్, మహాకుంభమేళ రేపటి నుంచే స్టార్ట్ ఉంది. దీన్ని మగు కుంభమేళ అంటారు. మ్మ్. ఇది 75 సంవత్సరాలకు వస్తుంది. అఘోరాలే ఉంటారు అక్కడ. సుమారు ఒక 30 కోట్ల మంది వస్తారు అని అంచనా ప్రభుత్వాన్ని. 30 కోట్లు. 30 కోట్లు. లాస్ట్ టైం మనకు 70-80 కోట్లు వచ్చారు. ఉమ్, ఈసారి 30 రావచ్చు అన్న ఒక ఆలోచన వ్యక్తపరిచారు. ఆల్రెడీ అందరు నాగసాధువులు, అఘోరాలు ఇవాళ అందరు చేరారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఉమ్, సమయం చూసుకొని వెళ్దాం మనం, ఇప్పుడే కాదు. సమయం అంటే మాకు కుదరదు 6 రోజులు అని చెప్పిన తర్వాత వాళ్ళన్న ప్రశ్న ఏంటంటే, మనం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఒక చిత్రం వచ్చింది అని. ఉమ్, అంటే మరి ఆనందకరమైన విషయం, వాళ్ళు చూడడానికి వచ్చింది అక్కడ వాళ్ళ జీవితాన్ని చూడడానికి వచ్చారు. అక్కడ బాలకృష్ణ గారిని మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ విశేషాలన్నిటిలో ఒక వ్యక్తి ఎలా చూపించాడు. ఉమ్, దే ఆర్ రియల్ హీరోస్ అమ్మ అఘోరాసు. నేను ఓపెన్ ఛాలెంజ్, నేను ఎంత పెద్ద మొనగాడు వచ్చినా నేను డెబ్యూట్కి రెడీ. ఉమ్. 100 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని కాపాడింది అఘోరాల తల్లి. మరి ఈ అఘోరాలు నార్మల్ టైంలో ఎక్కడ ఉంటారు స్వామి అక్కడే వాళ్ళు? గుట్టలలో ఉంటారుగా, ఉమ్, కాశీ క్షేత్రంలో ఉంటారుగా. ఉమ్, అఘోరాలు మనోళ్ళు కాశీ క్షేత్రానికి వెళ్ళి చేసేది ఏంటంటే గుడులు గోపురాలు దర్శనం చేసుకొని ఉమ్. ఒకసారి గంగా నదిలో నీళ్లు కొంచెం లోతుగా మునిగి కళ్ళు తెరిచి చూస్తే నీళ్ళలో కూడా కనబడతారు. ఓ. అంతటి యోగ సిద్ధత్వం ఉంటుంది వాళ్ళ దగ్గర. మనకు కావాల్సింది ఏంది, ఇప్పుడు శ్మశాన వాటిక దగ్గర శ్మశానం ఒక శవం కాలుతూ ఉంటే కూర్చుంటారు. ఇంతవరకే చూస్తాం. ఉమ్, ఎన్ని కొండలు లేవు, ఎన్ని రాళ్ళు రప్పలు లేవు, ఎన్ని పెద్ద 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 కొమ్మలు లేవు, దాని ఏర్లు లేవు, ఆ ఏర్ల కింద వీళ్ళ గుహలు లేవు. ఉమ్, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ నివాసాలే అవి. ఎందుకు స్వామి అక్కడ? ఒకప్పుడు భారతదేశం మీదకి దండయాత్ర ఎక్కడి నుంచి అయినా వచ్చేవాళ్ళు కాబట్టి ఉమ్, క్షేత్రపాలకులయ్యాళ్ళు భారతదేశ సరిహద్దుల్లో ఉండేవాళ్ళు. ఇవన్నీ సరిహద్దుల్లో ఉంటారు. ఉమ్. హిమాలయ, ఇటు టిబెట్, ఇటు వస్తే అరుణాచల్ ప్రదేశ్, మళ్ళీ ఇటు పైకి ఇటు వచ్చేస్తామా కొంచెం కొన్ని ప్రాంతాలు. ఇట్లా అంత పైకి ఎందుకు వస్తారు అంటే వాళ్ళు ఉండే ప్రాంతాల నుంచే శత్రువులు చొరబడేవాళ్ళు. అక్కడున్నారు తల్లి. ఈ 12 జ్యోతిర్లింగాలలో లేరు అఘోరాలు. ఉమ్. అదొకటి కూడా క్లారిటీ కావాలి ప్రజలకి. శత్రువులు ఎక్కడైతే చొరబడే ప్రాంతాల్లో అక్కడ ఉన్నారు. ఇప్పుడు హిమాలయస్ నుంచి వేరే వేరే దేశాలకు దారులు ఉన్నాయి. ఇటు మ్మ్. చైనా రావచ్చు, భూటాన్ రావచ్చు, వేరే వేరే దారులు ఉన్నాయి కమ్మా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దాటినాక కూడా కొన్ని దారులు ఉన్నాయి. అవును. ఇట్లా వాళ్ళు అంటే నేపాల్ ఉన్నాయి. ఆ రూట్ లోనే ఉంటారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఇంకా అక్కడనే ఉండిపోయి కొన్ని పూజలు, కొన్ని పురస్కారాలు చేస్తూ జగద్గురు ఆది శంకరాచార్యులు ఇచ్చిన తత్వం ఏంటంటే, ఉమ్, మారణ హోమాలు ఆపండి, ఇక తలలు తీయకండి. కోపంతో తలలు తీస్తే ఎలా? ఇదే తలలు తీసే వంతు పెడితే రానున్న భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది, కేవలం నరుక్కోడాలు చంపుకోడాలే ఉంటుంది అంటే వీళ్ళు అడిగారు. మీరే ఆయుధం ఇచ్చారు శత్రువులని ఉమ్, సంహరించమని, దేశాన్ని కాపాడమని, ధర్మాన్ని బోధించమని. మరి మీరే ఇప్పుడు చేయొద్దంటే మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంది అని అడిగితే, ధర్మ బోధన చేయండి, ఉమ్, హోమ యజ్ఞాలు చేయండి, ధర్మ సంస్థాపనం చేయండి, దానికోసం ఊరూరా ప్రచారం చేయండి అని మన దగ్గర వివరణ రాశారు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆపారు ఆయన గారు. ఉమ్, ఎవరిని? ఒక మహాపురుషుడిని. ఆ మహాపురుషుడు నుంచి వీళ్ళందరూ విద్యాభ్యాసంతో ఈ రోజు భారతదేశ పరిస్థితి అమ్మా,
పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ ఈ కొన్ని ఫోర్సెస్ వల్ల అఘోరాలు మెల్లిగా ఈయనకి తగ్గారు. వెరీ సింపుల్. ఇప్పుడు మీరు అన్న అఖండ సినిమాలో ఆయన చూపించింది కూడా ఏది, పోలీసు వాళ్ళని లేకపోతే ఇంకెవరిని ఆపలేడు కదా. ఆయన కంప్లీట్ యుద్ధమో లేకపోతే ఏదో చేసిందంటే ఎక్కడ హిమాలయాల్లో ప్రజలకు రాలేడు కదా. హిమాలయాల్లో ఏం జరిగింది మా తల్లి నువ్వు గమనించాలి. అక్కడ వేరే దేశం నుంచి వేరే దేశం వస్తువులు వచ్చి ఒక 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 కైలాస్ ఆ మౌంట్ ని ఏం చేస్తున్నారంటే మన మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారు. యుద్ధం జరిగింది అక్కడ కదా. మనోభావాలన్నీ ఎక్కడున్నాయి తల్లి? మీరు కూర్చున్న సీట్లో మీ మనసులో, ఈడ నా మనసులో ఉంది. అంటే మన మనోభావాలు మన దేవుళ్ళు కాబట్టి ఆ దేవుళ్ళ యొక్క తత్వాన్ని కుట్టనికి వచ్చినాను ఆపడం దాన్ని చలనచిత్ర మనం అమ్మ నిజ జీవితము అని అంటాం. మనకు తెలియకుండా ఎన్ని జరుగుతలేవు. మీ నాన్నగారు ఉన్నారు తల్లి, ఆఫీస్ పోయి ఇంటికి వస్తాడు, ప్రతిరోజు ఒకేలా వస్తాడా? అవమానాలు, బాధలు, తిట్టులు, లేకపోతే ఇంకేదో అన్ని పడొస్తాడు కదా. అయినా లోపలికి నవ్వుతూనే వస్తాడు. ఈరోజు నన్ను బాగా తిట్టేసారని వచ్చి మిమ్మల్ని అందరినీ కొడతాడా? లేదు కాదు కదా. ఇది మన తత్వం. పెద్ద మనుషులు వాళ్ళు, అఘోరాలు కానీ, నాగసాధులు కానీ, పురోహితులు కానీ, పీఠాధిపతులు, మఠాధిపతులు కానీ చూయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే ధర్మ కార్యక్రమాలన్నీ పరమాత్ముడు శాంతియుతంగా చేయవచ్చును. అఘోరాలే చూయిస్తున్నారంటే అఘోరాల యొక్క తత్వం అది. మరి ఇప్పుడు ఎంతసేపు అని ఉపేక్షిస్తావు తల్లి? ఒక మాట ఉపేక్షించలేము కదా. కాబట్టి పరమశివుడు పుట్టించుకుంటాడు. అదంతా గమనించాల్సిన ప్రశ్న. చాలా విషయాలు మాతో పాటు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో లోతైన సమాధానాలు ఇచ్చారు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.